గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు టీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకే జాయింట్ సెషన్. గవర్నర్ ప్రసంగం కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ఉందన్న బీఆర్ఎస్. హామీల నుంచి తప్పించుకోవడానికి అబద్ధాలు ప్రచారం. కాంగ్రెస్ సర్కారు ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందన్న నిరంజన్ రెడ్డి. ఉచిత బస్సు ప్రయాణంతో రోడ్డున పడ్డాం. ప్రభుత్వమే తమను ఆదుకోవాలంటున్న ఆటో డ్రైవర్స్. కలర్ స్మోక్ దాడి సూత్రధారి లలిత్ ఝాకు రిమాండ్. 7 రోజులు విధించిన పాట్యాల హౌస్ కోర్టు. గవర్నర్ ప్రసంగంలో కొత్తదనం ఏమీ లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆరోపించారు. కాంగ్రెస్ మేనిఫెస్టోను చదివినట్లుగా గవర్నర్ ప్రసంగం ఉందన్నారు. అభివృద్ధికి ఉంచుకున్న మార్గమేదో గవర్నర్ స్పష్టత ఇవ్వలేదన్నారు. గవర్నర్ ప్రసంగమంతా తిరోగమన దిశలో తెలంగాణ ఉన్నట్లు చెప్పే ప్రయత్నం చేశారని కడియం శ్రీహరి విమర్శించారు. నీతి ఆయోగ్ ప్రశంసలు, కేంద్ర ప్రభుత్వ అవార్డులను విస్మరించారని చెప్పారు. గవర్నర్ అబద్ధాలు చెప్పడం దురదృష్టకరమని చెప్పారు. గవర్నర్ గారు జాయింట్ సెషన్లో ప్రసంగించడం జరిగింది. గవర్నర్ గారి ప్రసంగంలో కొత్తదనం ఏమీ కనిపించలేదు. నూతనంగా ఏర్పడిన ప్రభుత్వము రాబోయే రోజులలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి, ప్రజల సమస్యల పరిష్కారానికి సంబంధించి ఏ రకమైన మార్గం ఎంచుకుంటున్నది, ఏ రకమైన ప్రణాళికలు రూపొందించుకున్నదనే విషయంలో ఏమాత్రం కూడా స్పష్టతనివ్వలేదు. గవర్నర్ ప్రసంగం పూర్తిగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను చదివినట్టుగానే ఉంది తప్ప గత ప్రభుత్వాన్ని విమర్శించడానికే జాయింట్ సెషన్ ఉపయోగించుకున్నట్టుగా ఉన్నది తప్ప కొత్తదనం ఏమీ కనిపించలేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దురదృష్టం ఏంటంటే గత 10 సంవత్సరాలు తెలంగాణలో తిరోగమనంలో ఉన్నదన్నట్టుగా ఆమె మాట్లాడింది. కానీ తెలంగాణ జాతీయ స్థాయిలో అనేక రంగాలలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలులో రోల్ మోడల్గా వ్యవహరించింది. జాతీయ స్థాయి సంస్థల నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి అనేక అవార్డులు అందుకున్నదనే విషయాన్ని ఆమె మర్చిపోయింది. వాస్తవంగా ఒకవైపు ఆర్బీఐ కానీ, నీతి ఆయోగ్ కానీ, యుఎన్ఓ లాంటి సంస్థలు, అనేక ప్రతిష్టాత్మక సంస్థలు తెలంగాణ ప్రభుత్వం యొక్క పెర్ఫార్మెన్స్ను మెచ్చుకొని అవార్డులు ఇచ్చిన సంగతి గవర్నర్ గారు మర్చిపోవడం దురదృష్టకరం. తెలంగాణలో పంటల విస్తీర్ణము పెరిగింది, పంటల దిగుబడి పెరిగింది అనేది సత్యం. హర్యానా, పంజాబ్ రాష్ట్రాలను తలదన్ని వరిధాన్యం దిగుబడిలో తెలంగాణ మొదటి స్థానం సంపాదించింది. సంవత్సరానికి 3 కోట్ల టన్నుల వరిధాన్యం దిగుబడి అవ్వడము ఇది సత్యము, ఇది ఒక రికార్డ్. 24 గంటల కరెంటు అన్ని రకాల వినియోగదారులకు 24 గంటల కరెంటు తెలంగాణలో అందిస్తున్న మాట వాస్తవం. విద్యుత్ వినియోగంలో తెలంగాణ మొదటి స్థానంలో ఉన్నది అనేది సత్యం. తలసరి ఆదాయం గణనీయంగా పెరిగింది తెలంగాణలో అనేది ఆర్బీఐ చెప్పిన మాట. హైదరాబాద్ అభివృద్ధి అనేది సత్యం. ఐటీ ఉత్పత్తుల ఎగుమతిలో కూడా హైదరాబాదు ఒక బ్రహ్మాండమైన అభివృద్ధిని సాధించింది అనేది సత్యం. పట్టణ సుందరీకరణ అనేది ఒక సత్యం. స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూస్ను పెంపొందించుకోవడంలో, అభివృద్ధి చేసుకోవడంలో తెలంగాణ నెంబర్ 1 అనేది ఆర్బీఐ చెప్పిన మాట సత్యం. అదేవిధంగా ఇంకా అనేక విషయాలలో ఇవాళ పట్టణ సుందరీకరణ విషయంలో కానీ, పల్లె ప్రగతి విషయంలో కానీ, పట్టణ పచ్చదనము, పల్లె పచ్చదనం విషయంలో కానీ, గ్రీన్ కార్పెట్ పెంచే విషయంలో కానీ అనేక అవార్డులు జాతీయ స్థాయి సంస్థల నుంచి తెలంగాణకు వచ్చింది. ఇవన్నీ వారు చెప్పడం మర్చిపోయి వారు గవర్నర్గా గతంలో ఏం మాట్లాడారు, ఇప్పుడు ఏం మాట్లాడారో ఒకసారి సమీక్ష చేసుకుంటే బాగుంటుంది. గత ప్రభుత్వము గత 10 ఏళ్లలో రిప్రెషన్ కొనసాగింది అని చెప్తున్నారు. గవర్నర్గా ఆ మాట వారు చెప్పడం సరైనది కాదు. వారికి శోభ కూడా ఇవ్వదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ప్రజలందరూ ఏదో లిబరేట్ అయినట్టుగా సంతోషపడుతున్నట్టుగా వారు మాట్లాడడం కూడా సరైనది కాదు.
తెలంగాణ ప్రజలు పోరాటం చేసి కేంద్ర ప్రభుత్వం యొక్క మెడలు వంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పైన ఒత్తిడి తీసుకువచ్చి కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి తెలంగాణ సాధించుకున్నారు. ఈ 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ ప్రజలు స్వేచ్ఛా వాయువులను పీల్చారు. 2014లోనే తెలంగాణ లిబరేట్ అయింది. ఇప్పుడు కొత్తగా తెలంగాణ లిబరేట్ అయిందని గవర్నర్ గారు మాట్లాడడం, స్వేచ్ఛా వాయువులు ప్రజలు పీల్చుకుంటున్నారని మాట్లాడడం చాలా దురదృష్టకరం. ఇది ఆమెకి ఏమాత్రం కూడా శోభనివ్వదు అని చెప్పి ఆ స్థానంలో ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి మాట్లాడవలసిన విషయాలు కాదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. అదేవిధంగా అబద్ధాలు చెప్పడం వలన, అసత్యాలు చెప్పడం వలన గవర్నర్ గారి స్థానాన్ని అబాస్పాలు అవుతుంది తప్ప ఆ స్థానానికి శోభ మాత్రం రాదు అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. గవర్నర్ గారు కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారెంటీలు గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత ఏ రకంగా అమలు చేయబోతున్నాం, 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పారు. దానికి ఇదమిద్దమైన రోడ్ మ్యాప్ లేదు, దానికి ఇదమిద్దమైన ప్రణాళిక లేదు. అది చెప్పకుండా మిగతా అన్ని విషయాలు చెప్పారు. ఇది చాలా బాధాకరమైన విషయం. కొత్తగా గవర్నర్ గారు ఈ సెషన్లో ఏదో చెప్తారని ఆశపడ్డాం. ప్రభుత్వం యొక్క జనరల్గా గవర్నర్ గారి అడ్రస్ ఎట్లా ఉంటుంది అంటే ప్రభుత్వం యొక్క పాలసీలను స్పెల్ చేసే విధంగా ఉంటుంది. అభివృద్ధికి సంబంధించిన, సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన, అమలుకు సంబంధించిన రోడ్ మ్యాప్ ఉంటుంది. ఈ రెండు కూడా ఈరోజు గవర్నర్ అడ్రస్లో లేవు. ప్రభుత్వం యొక్క పాలసీలు సరిగ్గా స్పెల్ అవుట్ చేయలేదు, అభివృద్ధికి సంబంధించిన, సంక్షేమ కార్యక్రమాల అమలుకు సంబంధించిన రోడ్ మ్యాప్ను కూడా దీంట్లో సరిగా స్పెల్ అవుట్ చేయలేదు. దీనిపైన కాన్సన్ట్రేట్ చేసి ఉంటే గవర్నర్ గారు బాగుండేది. ఆ ప్రసంగానికి కొంత ప్రజల నుంచి స్పందన లభించేది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, గవర్నర్ గారి చేత ఈ రాష్ట్ర ప్రభుత్వం అన్ని అసత్యాలు చెప్పించింది. దీన్ని ప్రజలు గమనించవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రధానంగా ఈ యొక్క గవర్నర్ ప్రసంగంలో రైతు బంధు ప్రస్తావన, మన దళిత బంధు ప్రస్తావన లేదు. దళిత బంధు గురించి ఒక వర్డ్ కూడా రాయలేదు దీంట్లో. అదేవిధంగా నేను ఒకసారి ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రెస్ మీట్ చూశాను. వారు ఏమన్నారంటే, మీరు మీ పంటలను అమ్ముకోకండి, మీ ధాన్యాన్ని అమ్ముకోకండి, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చేదానికి ఆగండి, ఆ తర్వాత మేము ప్రతి క్వింటల్ కూడా 500 రూపాయలు బోనస్ ఇచ్చి కొనుగోలు చేస్తామని చెప్పారు. దానికి సంబంధించిన ప్రస్తావన కూడా లేదు. దళిత బంధు ప్రస్తావన లేదు, పంటలకు బోనస్ ఇచ్చి కొనుగోలు చేసే ప్రస్తావన కూడా దీంట్లో లేదు. అంటే కాంగ్రెస్ ఇచ్చిన హామీల నుంచి అప్పుడే పలాయనము చిత్తగించినట్టుగా భావించవలసి వస్తున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ యశోద ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆసుపత్రి నుంచి నందినగర్లోని తన నివాసానికి వెళ్లారు. కేసీఆర్కు సాంప్రదాయ పద్ధతిలో దిష్టి తీసి హారతి పట్టి స్వాగతించారు. ఈ నెల 7న ఆయన ఎర్రవల్లిలోని తన నివాసంలో కాలు జారిపడ్డారు. దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆయనను సోమాజిగూడలోని యశోద దవాఖానకు తరలించారు. కేసీఆర్ ఎడమకాలి తుంటి భాగంలో ఫ్రాక్చర్ అయినట్లు గుర్తించారు. 8వ తేదీ సాయంత్రం కేసీఆర్కు తుంటి ఎముక మార్పిడి శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించారు. అప్పటి నుంచి ఆసుపత్రిలో చికిత్స పొందారు. తనకు చికిత్స అందించిన డాక్టర్లు, నర్సులు సహా యశోద సిబ్బందికి కేసీఆర్ పేరున ధన్యవాదాలు తెలిపారు. అన్నా వైట్ షర్ట్ పోతే ఇంకా రానా
మధ్యలో ఏం చేస్తారు వీడియో దిగదు డాక్టర్ మీరు డాక్టర్ ఏం చేస్తారు వీడియో దిగదు మహాలక్ష్మి పథకంతో తమ బతుకులు వీధిన పడ్డాయని రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సిరిసిల్లలో ఆటో డ్రైవర్లు నిరసన వ్యక్తం చేశారు. వందలాది ఆటోలతో భారీ ర్యాలీగా వెళ్లి కలెక్టర్ కార్యాలయం గేటు వద్ద ఏవో రామరెడ్డికి వినతిపత్రం సమర్పించారు. ఇన్ని రోజులు ఆటోలతో జీవనోపాధి పొందిన తమకు మహాలక్ష్మి పథకం పంటి కింద రాయిలా మారిందన్నారు. గిరాకీ లేకపోవడంతో నెల నెలా ఫైనాన్స్ ఎలా కట్టాలంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఆటో డ్రైవర్లకు నెలకు 10,000 రూపాయలు ఇవ్వాలి, 5 లక్షల జీవిత బీమా కల్పించాలని వారు డిమాండ్ చేశారు.
నుంచి వెళ్ళి ఆటోలు నడుపుకొని కొన్ని ఏళ్ళ సంవత్సరాల నుంచి వెళ్ళి రోడ్డు మీద మేము ఆటోలు నడుపుకుంటూ మా పిల్లలను ఆదుకుంటూ ఉండేవాళ్ళము. ఏనాడు కూడా రోడ్డున ఎక్కే పరిస్థితి మాకు రాలేదు. ఎందుకంటే మేము కష్టపడితేనే కానీ ఆటో రోడ్డు మీదకి ఎక్కి నడిపితేనే కానీ మాకు 10 రూపాయలు వచ్చేటి. ఆ 10 రూపాయలతోని మేము పిల్లలను ఒక పరిస్థితిలో సాదుకునే వాళ్ళము. అలాంటి పరిస్థితులలో ఈరోజు ఉచిత బస్సులు అనేది గవర్నమెంట్ ఉచిత బస్సులు చేయబట్టి మేము అనాథలం అయిపోయినాము. మా పిల్లలు రోడ్డు మీద పడే పరిస్థితి అయిపోయింది. మేము జీవనోపాధి కోల్పోయినాము. మాకు ఈరోజు ఎలాంటి ఒక 10 రూపాయలు కూడా రోడ్ ఎక్కితే 10 రూపాయలు కూడా రాలేని పరిస్థితులు అయిపోయింది. మహాలక్ష్మి పథకం ద్వారా ప్రవేశపెట్టడం ద్వారా ఈరోజు ఆటో కార్మికులందరూ రోడ్డున పడ్డారు. మహిళలే ఈరోజు ప్రయాణించేవారు. వారికి ఉచిత బస్సు పెట్టడం వలన ఆటో డ్రైవర్లు జీవనోపాధి కోల్పోయి రోడ్డు పడడం జరిగింది. మా కుటుంబాలన్నీ రోడ్డున పడ్డాయి. ఈరోజు బతకలేని పరిస్థితిలో ఉన్నాము. ఈరోజు రోడ్డున ఏ ఒక్క పబ్లిక్ మహిళలు ఎక్కక మా జీవనోపాధి కోల్పోవడం జరుగుతుంది. కావున మాకు ఆటో డ్రైవర్లందరికీ ఆటో కార్మికులకు నెలసరి జీవన వృత్తి. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ టీ న్యూస్.